తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మనం అడిగిన వాటన్నిటిని నెరవేర్చునుగాక. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇది వరకు మీరేమీ నన్ను అడగలేదు అంటున్నాడు. నా పేరట మీరు ఏమీ అడగలేదు అంటున్నాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు, మీరేమీ నా పేరట అడగలేదు కనుక ఇప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుడి, మీకు దొరకును అని తెలియజేస్తున్నాడు. ఈ మాటలు శిష్యులతో తెలియజేస్తున్నాడు దేవుడు. ఇది వరకు నా పేరట మీరు ఏమీ తండ్రిని అడగలేదు, ఇప్పుడు నా పేరట మీ సంతోషము పరిపూర్ణమన్నట్లు నా పేరట తండ్రిని అడుగుడి, మీకు అవి అనుగ్రహింపబడును అంటున్నాడు. ఆయన శిష్యులకు తెలియజేసిన మాట మనకు కూడా ఈ సమయంలో తెలియజేస్తున్నారు. మనము కూడా ఆయన శిష్యులమే, మనము కూడా ఆయన సేవకులమే, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలమే. కాబట్టి శిష్యులకు ఏమని తెలియజేశాడో మనకు కూడా అదే తెలియజేస్తున్నాడు. అడుగుడి, నా పేరట మీరు ఏది అడుగుతారో తండ్రిని, అది తప్పకుండా మీకు నెరవేరుతుంది. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని అంటున్నాడు. మనం ఏది అడిగినా ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా మనం ఉండినప్పుడు, మనం ఏది అడిగినా తండ్రిని, యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మనం అడిగిన ప్రతి ఈవిని మనకు దయచేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం మనకు తెలియజేయబడుతుంది. మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహింపబడుతుంది అని ఇక్కడ మనకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మీ సంతోషము పరిపూర్ణమగినట్లు, మీరేమైనా ఇరుకులో ఉండి ఆయనకి వేడుకుంటున్నారా? ఆ ఇరుకు నుండి మీకు సంతోషము కలుగజేసి ఆ సంతోషం మీకు పరిపూర్ణంగా ఉండేలాగా మీరు అడుగుడి, మీకు ఇవ్వబడును అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. అదే లూకా సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. అడుగు ప్రతి వానికి దొరుకును, వెదకు ప్రతి వానికి దొరుకును, తట్టు ప్రతి వానికి తీయబడును. ప్రతి వానికి దొరుకును, ప్రతి వానికి దొరుకుతుంది. ఎవరైతే అడుగుతారో, ఎవరైతే తడుతారో, ఎవరైతే కనుగొంటారో, వెతుకుతూ ఉంటారో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తూ ఉంటారో, ఆయన్ని వేడుకుంటూ ఉంటారో, వారందరికీ అనుగ్రహింపబడుతుంది అని వాక్యం మరి ఒకసారి మనకి యేసు ప్రభు వారే ఇక్కడ తెలియజేస్తున్నారు. యోహాను సువార్తలో మనకి ఏమి తెలియజేశారు? మీరు ఇదివరకు ఏమి నా పేరట అడగలేదు, ఇప్పుడు మీ సంతోషము పరిపూర్ణమన్నట్లు నన్ను అడుగుడి, మీకు అది అనుగ్రహింపబడుతుంది అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఒక మిత్రుని కోసం మరి ఒక మిత్రుడు సహాయం అడిగినప్పుడు, మాటి మాటికి సిగ్గుమాలి అడిగినప్పుడు సహాయం ఇవ్వడా, తప్పకుండా ఇస్తాడు అని ఆ ఉపమానం చెప్పి క్రింద ఈ భాగం తెలియజేస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెదకు ప్రతి వానికి దొరుకును అంటున్నాడు. కాబట్టి మనం అడుగుదాం, వెతుకుదాం, ఆయన ఎడల ఆయన కృప కొరకు వెతుకుదాం, ఆయన కృప కొరకు వేడుకుందాం. ఆయన కృప మనకి సమృద్ధిగా దొరికే వరకు మనం ఆయన్ని వేడుకుందాం. తండ్రిలో యేసుక్రీస్తు నామమున మనం అడిగినప్పుడు ప్రతి దాన్ని మనం పొందుకుంటామని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా, ఈ మాట ద్వారా మనము పొందుకునే విధముగా ఉన్నామని మనము సంతోషిద్దాము, ఆయనను మహిమపరుద్దాం. దేవుడు వినిచిన బిడ్డలందరికీ అట్టి కృప దయచేయను కాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మా సంతోషము పరిపూర్ణమన్నట్లు మీరు ఏది అడుగుతారో అది నా పేరట అడుగుడి, అది మీకు అనుగ్రహించబడునని మీరు సెలవిచ్చిన దేవా. బిడ్డలందరూ నాయన మీ నామం పేరట వారు అడిగి నాయన వారి అవసరతలను తీర్చుకొని వారు సంతోషంతో మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించే బిడ్డలుగా ఉన్నట్లు వినిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.